ఆదాము బ్రతికిన దినములనియు 930 ఏండ్లు. చూడండి, ఆదాము బ్రతికిన దినములని 930 ఏళ్ళు. అప్పుడు అతడు మృతి పొందాడు. ఆ తర్వాత అతడు మృతి పొందాడు. 8వ వచనం చదవండి. షేతు బ్రతికిన దినములన్నీ 912 ఏండ్లు. హల్లెలూయా. మీరు ఆదికాండం 5, 8, 11, 14 ఇంకో కింద వచనాలు చదువుకుంటూ పోతుంటే అక్కడ వారి ఆయుష్కాలం, వారు ఎంతకాలం బ్రతికారు అనేది రాయబడి ఉంటుంది. దేవుడు జలప్రలయం వరకు కానీ వారికి అంతంత కాలం జీవించడానికి వారికి ఆయుష్నిచ్చాడు. వీరు ఆదాము అప్పటికే పాపం చేశాడు. ఆదాము ఆల్రెడీ భూమి మీదకి పాపం వచ్చేసింది. దేవుడు తినవద్దన్న పండుని ఆదాము తిని, అవ్వ తిని ఆదాముకిచ్చి వారిద్దరు కలిసి పాపం చేశారు. పాపం చేసిన తర్వాత కానీ దేవుడు వారికి మరి 900 సంవత్సరాలు పైపిచ్చు 900 ఏళ్ల కన్నా ఎక్కువ కాలం బ్రతికేలాగా దేవుడు వారికి ఆయుష్కాలం ఇచ్చాడు. అంటే దేవుని ఉద్దేశం చూడండి, ఆయన వారిని కలగజేసినప్పుడు వారిని మధ్యలోనే తీసుకోవాలనుకోలేదు, వారిని దీర్ఘాయుష్మంతులుగా చేయాలనుకున్నాడు. పాపం చేసిన తర్వాతే దేవుడు వాళ్ళకి ఇన్ని 100 సంవత్సరాలు బ్రతకడానికి అవకాశం ఇచ్చాడు. ఒకవేళ అదే పాపం చేయకపోతే, ఒకవేళ వారు పాపం చేయకపోతే ఇంకెన్నో సంవత్సరాలు బ్రతికేవాళ్ళు. అంటే అసలు మరణమే లేకుండా బ్రతికేవాళ్ళు. దేవుని యొక్క ఉద్దేశం అది. అంటే ఒక మనిషి పట్ల దేవుడికున్న ఉద్దేశం అది. ఒక వ్యక్తి దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి. దేవుడు ఎప్పుడైనా అకాలంగా తీసుకోవాలనుకోవట్లేదంట. దేవుని యొక్క ప్రణాళిక అది. పాపం చేసిన తర్వాతే వాళ్ళు 900 సంవత్సరాలు, 800 సంవత్సరాలు, 700 సంవత్సరాలు అలాగ జీవించారంట. వారు అప్పటికి పాపం చేసేసారు. ఏదైనా తోటలో నుండి వెళ్ళగొట్టబడ్డారు అప్పటికే. అయినను దేవుడు వారికి అంతా అవకాశాన్ని ఇచ్చారు. అదే వారు ఒకవేళ పాపం చేయకపోతే వారు ఇంకెక్కువ కాలం జీవించేవారు. అందుకని దేవుడు ఏం చేశాడు, ఈ ప్రజలు పాపం చేస్తూ పాపం విస్తరిస్తున్న కొలది వారి ఆయుష్కాలాన్ని తగ్గించుకుంటూ వచ్చాడు. నోహావు దినములకు వచ్చిన తర్వాత, నోహావు తరం తర్వాత దేవుడు ఆ నోహావు దినము తరములలో దేవుడు ఒక మాట అన్నాడు, వీరు భూమి మీద వీరి పాపం విస్తరించింది, వీరి చెడుతనం విస్తరించింది, వీళ్ళు అధికంగా పాపం చేస్తున్నారు కనుక నరుడు ఆయుష్ ఇక్కడ నుండి ఇక 120 ఏళ్ళే కొద్ది దినములు గలవాడు అవుతాడు. నరుడు కొద్ది దినములు గలవాడు అవుతాడు. అంటే విస్తారమైన దినాలు బ్రతకలిసిన నరుడు కొద్ది దినములు గలవాడయ్యి 120 ఏళ్ళకే వచ్చాడంట. అంటే 900 సంవత్సరాలు బ్రతికిన నరుడు ఇప్పుడు 120 సంవత్సరాలకే ఆయుష్ తగ్గింపబడ్డదంట. మీరు చూడండి, అది ఆదికాండము 6వ అధ్యాయం 2వ వచనం. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. చూడండి, వారు పాపం చేస్తున్నారు, వారికి ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు, దేవుడి నియమాన్ని దాటుతున్నారు, దేవుడి ఆజ్ఞలు దాటిపోతున్నారు, వారికి ఇష్టం వచ్చినట్లుగా వారు జీవిస్తున్నారు. అప్పుడు దేవుడు అన్నాడు, ఈ నరులతో నా ఆత్మ ఎల్లప్పుడూ వాదించదు. వారికి ఊయిగా వెళ్ళి నేను పదే మీరు ఇది చేయబాకండి, ఇట్లా ఉండండి, అట్లా ఉండండి నేను వాదించలేను. ఎందుకంటే దేవుడు డీసెంట్గా ఉంటాడు. 100 సార్లు మనకు చెప్పలేడు. 1 సారి 2 సార్లు నువ్వు ఆయన మాట తిరస్కరించావు అంటే ఆయన 3వ సారి నీకు మళ్ళీ ఆ విషయం చెప్పలేడు. హల్లెలూయా. ఇప్పుడు మీరు సపోజ్ చూడండి, మీలో దేవుని ఆయన మనసు చూడండి. మీరు ఎవరైనా ఒక వ్యక్తి 4-3 సార్లు చెప్తే వినకపోతే వీడి కర్మకి వీడిని వదిలేయండి అంటారా అనరా? కనీసం కడుపును పుట్టిన పెట్టినగా వదిలిపెడతారు తల్లిదండ్రులు. చెప్పామండి, ఎంత చెప్పినా వీడండి వేస్ట్, వదిలేసాం, వాడి కర్మకు వాడిని వదిలేసాం, వాడు ఇంకెట్టన సావని అని అంటారు వచ్చి. అలాగే దేవుడు కానీ నరుల ఆత్మతో ఆయన ఎల్లప్పుడూ వాదించలేడంట. నువ్వు ఇది చేయొద్దు, ఈ వ్యభిచారం చేయొద్దు,
ఈ పాపం చేయొద్దు, ఈ తాగొద్దు, ఈ అక్రమ సంబంధం పెట్టుకోవద్దు, ఇలాంటి తప్పు నువ్వు చేయకూడదు, నువ్వు జాగ్రత్తం చేయకూడదు అని దేవుడు ఊరిక వచ్చి పాపం చేయొద్దు అని నిన్ను హెచ్చరించలేడంట, నిన్ను వాదించలేడంట ప్రతిసారి. అందుకే ఇక్కడ దేవుడు వాళ్ళని చూసినప్పుడు 900 ఏళ్ళు బ్రతుకుతున్న వీరు, ఆయుష్కాలం కలిగిన వీరిని చూసినప్పుడు ఇక వారు చేస్తున్న పాపాన్ని చూసి దేవుడు అనుకున్నాడు, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. ఇక కనుక నేనేం చేస్తాను, వీళ్ళకి ఇన్ని సంవత్సరాలు ఇస్తే వీళ్ళకి ఎక్కువ పాపం చేస్తున్నారు, వీళ్ళకి ఆయుష్ని తగ్గిస్తే కొద్దిగా పాపం తగ్గిద్ది అనుకొని ఆయన ఏం చేశాడంట, వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగున నేను 120 ఏళ్ళకి మార్చేశాడంట ఆయుష్. 900 ఏళ్ళు ఆడా, 930 ఏళ్ళు ఆడా, 120 సంవత్సరాలు అక్కడికి వచ్చేసిందంట. అంటే కుదిచ్చేశాడు, దగ్గరికి తీసుకొచ్చేసాడు, ఆయుష్ కాలాన్ని దగ్గరికి తెచ్చాడు. ఎందుకని? పాపం ఎక్కువ విస్తరిస్తుంది గనక, పాపం అధికమైంది గనక వారి ఆయుష్కాలాన్ని దేవుడు తగ్గించేశాడు. వారి ఆయుష్కాలం తగ్గింపబడ్డది. 120 ఏళ్ళ వరకే బ్రతకడానికి అవకాశం ఇచ్చింది. అదే అసలు దేవుని ఉద్దేశం. పాపం చేయకుండా ఉంటే వాళ్ళకి ఎప్పటికీ మరణం లేకుండా ఉంచాలనుకున్నాడు. సరే, మొదటి పాపం చేశారు, అయినా సరే 900 ఏళ్ళు అవకాశం ఇచ్చాడు బ్రతకడానికి. అయినను సరే వారు ఇంకా పాపం చేసిన పాపానికి అలవాటు పడ్డవారు. ఆ పాపం చేయడానికి, అంటే పాపం అంటే ఏంటి, దేవుని మాటలను అతిక్రమించడానికి అలవాటు పడ్డవారు, దేవుని నియమాన్ని ఎదిరించడానికి అలవాటు పడ్డవారు, దేవుని వాక్యాన్ని మేరడానికి అలవాటు పడ్డవాళ్ళు ఇంకెక్కువ మేరడం ఆరంభించారంట. వాళ్ళు కొంచెంతో ఆగలేదు. అందుకే మీరు ఎప్పుడైనా దేవుని యొక్క మాటలని అతిక్రమించడం ఆరంభించారు అంటే అది చిన్నగా ప్రారంభించబడి మీ అవిధేయత ఎక్కడ దాకా వెళ్ళిద్దంటే ప్రభునే తిరస్కరించేంత వరకు వెళ్ళింది. అవిధేయత ఎప్పుడైనా కొంచెంతో స్టార్ట్ అవుతుంది, దాని ముగింపు చాలా ఘోరంగా ఉంటుంది. అవిధేయత కొంచెం తిరుగుబాటు, మొదట కొద్ది తిరుగుబాటు, అది గొప్ప తిరుగుబాటుగా మారిపోద్ది. మీరు ఆదికాండంలో మనం చూసాం, కొంచెం తిరుగుబాటు 3వ అధ్యాయంలో, 6వ అధ్యాయానికి వచ్చేటప్పటికి కొన్ని వందల సంవత్సరాలు చరిత్రది. 6వ అధ్యాయానికి వచ్చేటప్పటికి కొన్ని వందల సంవత్సరాలది, 100 సంవత్సరాల చరిత్ర. ఆ 100 సంవత్సరాలలో ఈ ప్రజల అవిధేయత ఎంత పెరిగింది, తిరుగుబాటు ఎంత పెరిగిందంటే అది గొప్పదైంది, చాలా గొప్పదైంది. అందుకే నీ జీవితాలు గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా కొంచెం అవిధేయత, కొంచెం పొరపాటు, కొంచెం పాపం, అది ఆరంభములు కొద్దిగా ఉంటుంది, కానీ చివరికి అది నేను నాశనం చేసేదాకా, నీ ఆయుష్ని తగ్గించేంత వరకు అది నీతో పోరాడింది, నిన్ను లోపరుచుకుంటుంది. మీరు సాధారణంగా చూడండి, చిన్నది ఏం కాదులే, సరదాగా ఏదైనా ఒక అడిక్షన్, ఒక అక్రమ సంబంధం, ఒక వ్యభిచారం, ఒక పేకాట, ఇలాంటిది ఏదైనా మొదట్లో సరదాగానే ఏముందిలే అని మొదట కొంచెంగా అలవాటు అవుతుంది, కొద్దిగా స్టార్ట్ అవుతుంది. కానీ అది ఏం చేస్తుంది, ఈ కొంచెం అవిధేయత, కొంచెం పొరపాటు, ఇది రాను రాను రోజుల కొలది నిన్ను తన స్వాధీనంలో మార్చుకుంటుంది. కొంచెమేలే, ఈ కొద్దిదేలే, ఇది ఎంత అని అనుకున్న నీవు కొంతకాలానికి దాని చేత పూర్తిగా బందీవి అవుతావు, పూర్తిగా బంధించబడతావు. హల్లెలూయా. ఇప్పుడు ఆదికాండంలో జరిగిన సంఘటన అదే, ఆదికాండంలో అదే జరిగింది. వారికి దేవుడు పాపం చేసిన తర్వాత ఇంకా అవకాశం ఇచ్చాడు. 900 సంవత్సరాలు బ్రతికే అంత అవకాశం, 800 సంవత్సరాలు బ్రతికే అవకాశం, 700 సంవత్సరాలు బ్రతికే అవకాశం వాళ్ళకి ఇచ్చాడు. అయినను సరే వారి పాపం బహుగా విస్తరించింది, వారి తిరుగుబాటు ఎక్కువైపోయింది. అప్పుడు దేవుడు అన్నాడు, ఈ నరుల ఆయుష్ని 120 సంవత్సరాలకి నేను చేస్తున్నాను, 120 సంవత్సరాలకి నేను చేస్తున్నాను.
వారు 120 సంవత్సరాలకే. ఇప్పుడు నరుడు ఆయుష్కాలం 120 అయినా ఇప్పుడు దాని కానీ దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని కానీ బీట్ చేయట్లేదు. చేస్తున్నారా? క్రాస్ చేస్తున్నారా? చేయట్లా. మన దేశంలో అయితే కొంచెం కష్టమే. ఇతర ఫారెన్ దేశాలలో అయితే 90, 80 మా అంటే 100, 120కి తక్కువే. ఎవరు వెళ్ళట్లే అక్కడ దాకా. మనకాడైతే ఇంకా మనకి కొంచెం అవగాహన తక్కువ. 70, 80 దాడితే కష్టమే. మనకు 30కి బీపీ, షుగర్ అన్నీ పోతూనే ఉన్నారు. మనం కష్టమే అవుతుంది. మనకి ఇంకా తెలియట్లేదు మన ఆహార నియమాలు, మన పద్ధతి మనకు కొన్ని తెలవక. అంటే ఎక్సర్సైజులు చేయం, మనం ఏం చేయం. మనం తిన్నామా, పడుకున్నామా, లేచామా, పనికి పోయామా, కరెక్టే. కానీ ఒకప్పట్లో మన పూర్వీకులు వ్యవసాయకులు, వారికి పొద్దున్న దాకా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, వాళ్ళు బ్రతికేవాళ్ళు చాలా కాలం. కానీ ఇప్పుడు మనం చూడడానికి ఇప్పుడు వ్యవసాయం ఎవరు చేయట్లే. అంతా వ్యవసాయం భూములు అన్నీ ఏం చేస్తున్నారు, మొత్తం ప్లాట్లు చేస్తున్నారు. ఏం చేస్తాం, లాస్ట్కి వచ్చే వాళ్ళకి ఏం తింటామో తెలియట్లే. మనిషి ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని లక్షలు సంపాదించినా, ఎంత బంగారం సంపాదించినా మనిషి మట్టి తిని బ్రతకడు. మనిషి ఆ డబ్బు కాగితాలు తిని బ్రతకడు. మనిషి ఆ బంగారం తిని బ్రతకడు. మనిషి తినాల్సింది ఆహారమే. దాని భూమి నుండి మనిషి పండించుకోవాలా. హల్లెలూయా. అర్థమవుతుందా? మనం కానీ చాలాసార్లు నాకు డబ్బు లేదు, నాకు ఇల్లు లేదు, అది లేదు, ఇది ఏం తింటామా? తినం. ఒకవేళ ఒక దేశానికి కరువు వస్తే ఎంత బంగ్లా ఉన్నా, ఎంత సోఫా ఉన్నా, ఎన్ని ఏసీలు ఉన్నా ఆకలికి మలమల మాడి సావాల్సిందే. అంటే మనిషి తిని బ్రతుకుతాడు అంతే. అది కావాలా. హల్లెలూయా. అందుకే మనకి అవి హార్డ్ వర్క్ లేదు ఇప్పుడు. ఒకప్పట్లో ఉండేది. కానీ ఇప్పుడు మనం కనీసం మీరు మంచి ఆయాం పొద్దున్న లేచి 1 గంట ప్రార్థించుకొని కొంత సమయం మీ బాడీని ఎక్సర్సైజ్ చేసుకోవడం మీకు మంచిది. కొంతవరకు మేలది, బైబిల్ కానీ చెప్తుంది. అర్థమైందా లేదా? అలాగ మన శరీరాన్ని యాక్టివ్గా ఉంచుకోవాలి. మీరు పాపం చేశారు, వారి ఆయుష్కాలం తగ్గింపబడ్డది. 120 ఏళ్ళకి మనకి వాళ్ళు, మన పితరులు మనకి ఇచ్చిన బహుమానం మనకు 120 సంవత్సరాలు తెచ్చి చేతిలో పెట్టిపోయారు. వాళ్ళందరూ 700, 900, ఒక్కొక్కడు 100 పిల్లలకు అన్నారు. మన కాడికి వస్తే వాళ్ళకే మనకు 120 సంవత్సరాలు ఇచ్చారు, మీరిద్దరినే కానండి అన్నారు, ఒక్కడినే కానండి అన్నారు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎందుకని మరి 70 సంవత్సరాలు ఒక్కడిని వాళ్ళిద్దరిని సెటిల్ చేస్తే మనకు సరిపోతుంది. అవునా కాదా? మనమేమో ఒక 30 ఏళ్ళు వచ్చిందాక అమ్మ నాన్న మీద పడి ఉంటాం. ఆ 30 ఏళ్ళు వచ్చిన కానించి మనం కొంచెం అట్లా అనుకునే మనకు పిల్లలు అవుతారు. ఇక పిల్లలు అయినాక ఒక 30 ఏళ్ళు ఉరికి పరిగెత్తి వాళ్ళకి చదివించి వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించి ఖాతం అయిపోయింది, జీవితం అయిపోయింది. మనిషి జీవితం ఇలా ముగించబడుతుంది. హల్లెలూయా. అందుకే వారు కొన్ని 100 సంవత్సరాలు దేవుడితో నడిచినట్లుగా బైబిల్లో ఉంది. అనొక 300 ఏళ్ళు దేవుడితో నడిచాడని, ఆయన కుడి ఎడమలకు తిరగకుండా నడిచాడని రాయబడ్డది. ఈరోజు నేను మీతో ఏం చెప్తున్నాను? పాపం చేశారు కనుక వారి ఆయుష్కాలం తగ్గిపోయింది. మనం పాపం చేయకపోతే మనం దేవుడి నుండి ఆశీర్వాదాన్ని పొందుతాము. అందుకే పాపము లేకుండా జీవించడానికి మన శరీరాన్ని మనం సాధనపరచుకోవాలి. పాపం లేకుండా జీవించడానికి ప్రయత్నించాలి. పాపం ఉండకూడదు. అందుకే బైబిల్ ఎలా అంటది చూడండి. యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం చూడండి, 18వ వచనం చూడండి. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యంతోనూ ప్రేమింతుము. ఇందు వలన మనం సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తం ఎరిగి ఉన్నాడు గనక హృదయమును ఏ విషయములో మన యందు దోషారోపణ చేయనో ఆ విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకుందుము. ప్రియులారా, మన హృదయం మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యం గలవారు అగుదుము. మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనక మనం ఏమి అడిగినను అది ఆయన వల్ల
మనకు దొరుకును. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. చూడండి, ఈ లేఖన భాగం ఏం చెప్తుంది? దేవుడు మన హృదయముల కన్నా అధికుడు అంట. మన హృదయముల కన్నా దేవుడు అధికుడై ఉన్నాడు. మన హృదయాలు ఏ విషయంలో దోషారోపణ చేయుచున్నదో ఆ విషయములలో అంట మనని సమ్మతిపరుచుకుని ఆ హృదయాన్ని సరిదిద్దుకొని మనం దేవుని పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు మన హృదయము ఏ దోషారోపణ చేయకపోతే మనం ధైర్యం గలవారమే ఆయన పాద సన్నిధికి చేరతామంట. అందుకే మనం ఏం చేయాలి? పాపం లేకుండా హృదయం, పాపం ఎక్కడ నివసించింది? హృదయంలో నివసించింది, నీ ఆత్మలో ఉంటుంది పాపం. ఆ హృదయాన్ని ఏం చేయాలి? ఈ హృదయాన్నే దేవుడు ఉపయోగిస్తాడు. ఇప్పుడు దేవుని మనం పిలుస్తాం, ప్రభువా రాండి అని, ప్రభువా నన్ను అభిషేకించండి అని, ప్రభువా నాకు ఆత్మనియ్యండి అని. ఏమి ఇయ్యాలన్నా దేన్ని వాడతాడు? అందరూ చెప్పండి. నీ హృదయాన్ని వాడతాడు, ఈ హృదయాన్ని వాడతాడు. ఈ హృదయము మనతో మాట్లాడిద్దంట. ఏం చేసిద్ది? ఇప్పుడు యోహాన్ భక్తుడు ఏం చెప్తున్నాడు? నీ హృదయము నీ మీద దోషారోపణ చేసిద్దంట. ఇప్పుడు ఒక సేవకుడు నీకు ఫస్ట్ చెప్పడం కాదు, నీ హృదయం నీకు చెప్తుందంట, ఇగో నువ్వు ఈ దేవుని ఆజ్ఞని అతిక్రమించావు, ఈరోజు ప్రభు సన్నిధిలో ప్రార్థించలేదు, ఈరోజు నువ్వు వాక్యం చదువుకోలేదు, ఈరోజు నువ్వు చర్చికి రాలేదు, ఇదిగో ఈ కష్టాల జీవితంలో దేవుడిచ్చాడు కానీ నువ్వు ఈరోజు దశభాగం తీయలేదు, ఈ కానుక దేవుడికి ఇవ్వాలి కానీ నువ్వు ఇయ్యట్లేదు, నువ్వు ఈ పని చేయాలి చెయ్యట్లేదు అని. అంతేకాకుండా ఇగో నీ భార్య ఏడలో నువ్వు ఎట్లుంటున్నావు తప్పిది, నీ భర్త ఏడలో ఇట్లా చేస్తున్నావు తప్పిది, నీ తల్లిదండ్రులు ఇలాగా చేస్తున్నావు ఇది తప్పు, వారి విషయం ఇట్లా చేయకూడదు, నువ్వు నీ అన్నదమ్ముల విషయంలో ఇట్లా ప్రవర్తించకూడదు, నీ ఇరుగు పొరుగు వారి విషయంలో ఇట్లా ప్రవర్తించకూడదు నువ్వు అని నీ హృదయము నీతో మాట్లాడుతుందంట. హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తాము? ఈ హృదయాన్ని కఠినపరుచుకుంటాం. మీకు భయం అవుతుందా ఎప్పుడైనా ఏమైనా చేయాలన్నప్పుడు? ఏదైనా తప్పు చేయాలన్నప్పుడు, నీ భర్త దగ్గర ఏదైనా విషయం దాచిపెట్టాలన్నప్పుడు, అమ్మో, నీ భార్య ఎదుట ఏదైనా కళ్ళు కప్పు ఏదైనా చేయాలనిపించినప్పుడు భయం వేసిందా లేదా? నీ తల్లిదండ్రులకు తెలియకుండా ఏమైనా చేయాలంటే అరే నాకు తెలిసినోడు అని ఉందా లేడా? అంటే ఏమైంది? లోపల ఒక సంకేతం, భయం. హృదయం చెప్తుంది, ఏయ్ ఇది చేయదగిన పని కాదు, పోతున్నావు, ఏదో వాళ్ళది పక్కింటి వాళ్ళది బయట ఏదో వస్తువు కనపడ్డది, తీయాలనుకోగానే భయం కలిగింది, తీయాలని ప్రేరేపణ దుష్టుడు పెట్టాడు కానీ ఆలోచన రాగానే భయం కలిగింది. సంకేతం, హృదయం మాట్లాడే తప్పో, అది మంది కాదు పొరుగువాడిది ఏది ఆశించకూడదని దేవుడు చెప్పాడు, వద్దు అని హృదయం మాట్లాడుతుందంట. మనం ఏం చేస్తాం? ఎవరు చూస్తున్నా చూడట్లే, ఇది ఎంత అంటదిలే, ఈ భయాన్ని అణుచుకొని అది తీసుకొని బ్యాగులు తీసుకుంటాం. అంటే ఏం చేశావు? హృదయం నీతో మాట్లాడినప్పుడు ఆ హృదయానికి నువ్వు స్పందించలేదు. ఏం కాదులే, అందరు చేయట్లేదా, నేను చేస్తేనే తప్ప అని నువ్వు అందరితో పోల్చుకున్నావు. కానీ నీ హృదయంతో చూసుకోవాలి, నువ్వు వేరే వాళ్ళతో చూసుకోవద్దు, నీ హృదయంతో చూసుకోవాలి. హల్లెలూయా. వారి మనస్సాక్షి చచ్చిపోయింది, ఏరేవారి హృదయము వాతవేయబడ్డది, ఏరేవారి హృదయం కఠినపరచబడ్డది. వారిని చూడకూడదు నువ్వు. వారు కఠినమైపోయారు, వారు కఠినాత్ములయ్యారు. నీ కొలెక్షన్ చూడొద్దు నువ్వు, నీ జాబ్, నీ దగ్గర, నీ పక్కన ఉన్న వాళ్ళు చూడొద్దు వాళ్ళు. ఎందుకని? వాళ్ళు హృదయాన్ని నొక్కేశారు, ఆ హృదయ స్వరము వారికి వినబడట్లేదు.
దాన్ని బ్రేక్ చేశారు. ఇలాంటి హృదయము నీ లోపల ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఉపయోగించలేడు. దేవా నువ్వు రావా, నాకు అద్భుతాలు చేయవా, నన్ను స్వస్థపరచవా, నన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా చేయవా అన్నప్పుడు నీలోనికి రావాలి అంటే నీ హృదయం ఆయనకి కావాలి. హల్లెలూయా. కీర్తనకారుడు ఒక చక్క మాట అంటాడు, నువ్వు రాత్రి వేళలో నా యొద్దకు వచ్చావు. చూడండి కీర్తన 17వ కీర్తన 3వ వచనం ఇలాగ రాయబడ్డది. రాత్రి వేళ నువ్వు నన్ను దర్శించి నా హృదయాన్ని పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను, నేను నోటి మాటలతో గాని తప్పిపోను అని చెప్తున్నాడు. బైబిల్ ఏముంటది? హృదయం నిండు ఉన్నదే నోరు మాట్లాడిద్దంట. ఇక్కడ నీ నోటి మాటతో కానీ తప్పిపోను. ఏమంటున్నాడు? రాత్రి వేళ నువ్వు నన్ను దర్శించితివి, నా హృదయాన్ని పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచన కానరాలే. అంటే దేవుడు ఏమి టెస్ట్ చేస్తాడు? ప్రతిరోజు రాత్రి వేళలో దేవుడు ఏం పరిశీలన చేస్తాడంట? మీరు గుర్తుపెట్టుకోండి. మీరు పడకల మీద పడుకుంటారు, మీరు పండుకుంటారు గాఢ నిద్ర, కానీ దేవుడు ఒక పని చేస్తున్నాడు. నీ హృదయాన్ని ఆ రాత్రి జాములలో వచ్చి పరిశీలన చేస్తున్నాడంట ఆయన. నువ్వంటావు, ఓ ప్రభువా నేను ప్రార్థనలు చేస్తున్నాను, ఉపవాసాలు ఉంటున్నాను, కానుకలు ఇస్తున్నాను, ఎందుకు నాకు మేలు జరగట్లేదు? ఆయన రాత్రి వచ్చినప్పుడు నేను హృదయం సరిగ్గా లేదు. నీ హృదయాన్ని రాత్రి వేళలో ఆయన వస్తున్నాడు. అందుకే రాత్రి వేళలో నీ హృదయాన్ని ఆయన పరిశీలన చేస్తున్నాడు. దావీదు రోజు అదే ప్రేయర్ చేసేవాడు, ప్రభువా నా హృదయాన్ని పరిశోధనించు, పరిశుద్ధం చూడయ్యా, నా హృదయంలో ఏమన్నా ఉంటే చెప్పయ్యా, చెడ్డది ఏమన్నా ఉంటే చెప్పయ్యా, ఒప్పుకోనిది ఏదన్నా ఉంటే చెప్పయ్యా, ఇంకా లేనిది ఏదన్నా ఉంటే చెప్పయ్యా, నా హృదయానికి ఏం కావాలో చెప్పయ్యా. ఎందుకని ఆ హృదయాన్ని దావీదు సిద్ధపరచుకుంటున్నాడు. ఎందుకు? ఆ హృదయం అనే సింహాసనం మీదకి దేవుడు వచ్చి కూర్చుంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. అందుకే నేను రాత్రి వేళలో ప్రతి రాత్రి దేవుడు నీ హృదయాన్ని పరిశీలన చేస్తాడంట. నువ్వు అనుకుంటావు దేవుడు ఎక్కడో ఉన్నాడు. ప్రతిరోజు నైట్ వస్తున్నాడు నీ కాడికి, ప్రతి రాత్రి వస్తాడు ఆయన. ఓ దేవుడు చూడట్లేదా? ఆయన ఎక్కడో పరలోకంలో ఉన్నాడు అనుకుంటారు చాలామంది. ఆయన పరలోకం కాదు, ప్రతి రాత్రి నీ దగ్గరికి, నీ పడక దగ్గరకు వచ్చి నీ హృదయం, నువ్వు పడి ఉన్నప్పుడు నీ హృదయాన్ని పరిశీలన చేస్తున్నాడు. అందుకే ప్రతిరోజు మనం పరిశీలన చేసుకోవాలంట. మీరు చాలాసార్లు పరిశీలన చేసుకున్న పడుకుంటారు. నీవు ఈ సాయంత్రం నీ తప్పులు నువ్వు దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని సమ్మితపరచుకోకుండానే, దాన్ని పరిశుద్ధపరచుకోకుండానే, ఆ తప్పును ఒప్పుకోకుండానే, ఆ కోపాన్ని ఒప్పుకోకుండానే నువ్వు ప్రతిరోజు ఆ డేని ముగిస్తావు. కానీ ఆ రాత్రి దేవుడు వచ్చినప్పుడు ఆ హృదయం సరిగ్గా లేదు. అందుకే ఆయన నిన్ను ఉపయోగించలేడు ఆశీర్వాదానికి. మనం లేస్తే రోజు నా ప్రార్థనకి ఎందుకు జవాబు రాదు అంటాం. ఇంకెట్లా వస్తుంది? ఆయన వాడుకోవాల్సిన హృదయం బాగలేను. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. ఆ హృదయం బాగలేనప్పుడు, ఆ హృదయం దేవుడికి అనుకూలంగా లేనప్పుడు దేవుడు ఎలా వస్తాడు? వినపడుతుందా? ఇటు చూడండి నా వైపు. మీరు మందిరానికి వచ్చిన తర్వాత కానీ మీరు మీ ధ్యానం ఏడో ఉంటే వేస్ట్. అది మీరు రావడం వల్ల దేవుడిని అంటాడు బైబిల్. ఇలా ఒక మాట ఉంటుంది, మోసపోకుడి దేవుడు ఎక్కిరింప. చెప్పండి, ఆ కొటేషన్ పూర్తి చేయండి. మోసపోకుడి దేవుడు. మీరు దేవుడిని మోసం చేయాలని ట్రై చేయొద్దు ఎవరు. మీరు ఏం చేస్తున్నారు? అందుకే నేను అంటాను, మీరు నిద్రపోతున్నప్పుడే మీ హృదయం ఏంటో చూస్తాడంట ఆయన. ఇక నువ్వు సంఘానికి వచ్చి సెల్ ఫోన్ చూస్తున్నావా, ఇక్కడ మెసేజ్లు పెడుతున్నావా, లేకపోతే టైంపాస్కి వచ్చావా, ఏంటి అయ్యగారు ప్రార్థన చేస్తే ఏదో జరిగిద్దని. దైవజనుడు నీడంటే రక్త మాంసంలో గలవాడే. నిన్ను కరుణించాల్సిన వాడు దేవుడు. ఆయన కరుణించి ఈ దైవజనుని వాడుకొని నీకు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన కరుణించకుండా నేనేం చేస్తా? ఆయన నీకు ఏ సమాచారం ఇవ్వకుండా నీకు నేనేం చెప్తా?
కరెక్టే, నాకు ఆయనకి కనెక్షన్ ఉంది, దేవుడికి నాకు కనెక్షన్ ఉంది. నేను ప్రార్థిస్తే స్వస్థపరుస్తాడు. కానీ ఆయన నిన్ను కరుణించినప్పుడు నేను ఎంత ప్రార్థన చేసినా నిన్ను స్వస్థపరచడు. నిన్ను కరుణించాలనుకున్నప్పుడే నన్ను ఉపయోగిస్తాడు నీ కోసం. నిన్ను ఆశీర్వదించాలనుకున్నప్పుడే నన్ను ఉపయోగిస్తాడు నీ కోసం. గుర్తుపెట్టుకో. అందుకే ఎవరిని ఇంప్రెస్ చేయాలి? దేవుని ఇంప్రెస్ చేయాలి. దేవుని ఇంప్రెస్ చేస్తే దేవుడు దైవజనుని వాడుకొని నిన్ను ఆశీర్వదించి, నిన్ను దీవించి, నీకు మేలులు చేస్తాడు ఆయన. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. అర్థమైందా? ఈ ఒక వారం వచ్చాను, ఓ దేవుడు మా దైవజనుడు ప్రార్థన చేస్తాడు, అభిషేకం చేస్తాడు, తైలాభిషేకం చేస్తాడు. నీ దైవజనుడిని దేవుడు ఉపయోగిస్తాడు. నీ దైవజనుడు దేవుడి చేతులు ఒక పాత్రగా వాడబడతాడు. ఆయనకు సొంత శక్తులు ఉండవు. ఆయనే తనకొచ్చిన ఇష్టవచనుడు చేయడానికి తనకు సొంత శక్తులు ఉండవు. ఆ శక్తి దేవుని యొద్ద నుండి దైవజనుడి మీదకి వచ్చింది. దైవజనుడి మీద ఉన్నది మీ మీదకి వచ్చి మీకు మేలు చేస్తుంది. హల్లెలూయా. అందుకే మీరు ఎలా ఉన్నారు, మీ హృదయం ఎలా ఉంది, మీరు దేవుడి సన్నిధిలో ఎలా ఉంటారు. అందుకే మీరు ఎవరినే చూడొద్దు. పక్కన వాళ్ళు కొంతమంది వస్తారు ఇట్లా వాట్సాప్ కిందికి మీదకి అంటారు. వాళ్ళ హృదయంలో ఇంకా ఆ పాపం పోలే, ఆ భయం లేదు వాళ్ళకి. దేవుడు అనే భయం లేదు. మరి భయం లేనప్పుడు ఆయన రెస్పెక్ట్ చేయలేకపోతారు. వాళ్ళని ఎట్లా చేస్తాడు దేవుడు? ఆయన గణపరచువారిని, గట్టిగా చెప్పండి, నన్ను గణపరచువారిని గణపరుస్తాడు. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. నీ హృదయాన్ని ఆయన పరిశీలన చేస్తున్నాడు. నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు ప్రతిరోజు. ఈ హృదయాన్ని దేవుడి సన్నిధిలో సమ్మతిపరచుకోండి. యేసు రక్తముతో మీ పాపాలని ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టేయండి. ఆయన అంటాడు ఒక మాట, మన హృదయములు ఒకవేళ ఏ దోషం ఆరోపణ చెయ్యకపోతే మనం ధైర్యం గల వారమై దేవుడి పాదాల దగ్గరికి వెళ్ళి అడుగుతామంట. ఆయన అంటే మన హృదయం దోషారోపణ చేయనప్పుడు అంట మనము దేవుని ఆజ్ఞలు పాటించే వారిగా ఉంటామంట. ఎవరి హృదయం దోషారోపణ చేయదు తెలుసా? ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని అవలంబిస్తున్నారో, వాక్యాన్ని పాటిస్తున్నారో వాళ్ళ హృదయము దోషారోపణ చేయదు. వాళ్ళ హృదయం దోషారోపణ చేయదు గనక వారు దేవుని యొద్దకు వెళ్ళగలరు. దేవుడికి ఇష్టమైనవి వాళ్ళు చేస్తున్నారు గనక వారు ఏమడిగినను దేవుడు వాళ్ళకి అది ఇస్తాడంట. కొట్టండి చప్పట్లు. హల్లెలూయా. మళ్ళీ ఒకసారి అది చదవండి. చదువుతారా? దేవుడు ఏమి అడిగినను ఏమిస్తాడు? అది ఇస్తాడంట. అదే యోహాను సువార్త 3వ అధ్యాయంలో చూడండి. యోహాను పత్రిక 3వ అధ్యాయంలో ఆ మాట మళ్ళీ ఒక్కసారి చదివి కన్క్లూజన్ చేద్దాం. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు. ఎప్పుడు ఫస్ట్ కింద నుంచి 20 నుంచి చూస్తే దేవుడు మన హృదయము కంటే అధికుడు. దేవుడు మన హృదయం కన్నా అధికుడు. సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకొనుము. ఆయా విషయములలో మన హృదయము ఏ విషయంలో మన తప్పు అని చెప్తుందో సరిదిద్దుకుందాం. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయకుండా చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యం గలవారమగుదు. దేవుని ఎదుట మనం ధైర్యవంతులం అవుతాము. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు. అందుకే మనం ఆయన ఆజ్ఞలు ఎప్పుడైతే హృదయం దోషారోపణ చేయని హృదయము, దేవుని ఎదుట ధైర్యం గల హృదయం నీకు వచ్చిద్దో, ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరికిద్దండి. ఇప్పుడు మీ ప్రార్థనకు జవాబు దొరికిద్దంట. మీ హృదయం కరెక్ట్గా ఉన్నప్పుడు మీరు ఏమి అడిగినా, అందరానండి ఎన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నావు, మీరు ఏమి అడిగినా మీ హృదయాన్ని సరి చేసుకుంటున్నప్పుడు అంట ఏమి అడిగినా అది ఆయన వల్ల మీకు దొరికిద్దంట. అది పరలోక సంబంధమైనదైనను భూ సంబంధమైనదైనను ఆయన వల్ల మీకు దొరికింది. మీరు అభిషేకం అడిగినా, మీరు ఇంకేది అడుగుతున్నా, మీరు స్వస్థత అడుగుతున్నా,
మీరు దీవెనలు అడుగుతున్నా, మీరు ఆశీర్వాదాన్ని అడుగుతున్నా, ఏది అడిగినా కానీ మీకు దొరికిద్దంట. కానీ ఈ హృదయము దోషారోపణ చేసినప్పుడు ఆయన ఆజ్ఞలు నువ్వు గైకొనట్లే గనక నువ్వు అడిగినా నీకు ప్రయోజనం ఏమీ లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ హృదయాన్ని దేవుడు ఉపయోగిస్తాడు. ఈ హృదయంలోనికి దేవుడు వస్తాడు. ఈ హృదయంలో కూర్చుంటాడు. అందుకే ఈ హృదయము దేవుని ప్రేమతోనూ కనికరంతోనూ నిండి ఉండాలా. హల్లెలూయా. మోషేకి చెప్తాడు, మోషే కరుణాపీఠం చెయ్యి. ఎందుకు ప్రభువా కరుణాపీఠం? నేను ఆ కరుణాపీఠం మీద నుండి నీతో మాట్లాడతాను. ఆయన కూర్చున్న సింహాసనం ఏమిటి? కరుణగల్ల పీఠం, కరుణాపీఠం. దేవుడు నీలోకి వచ్చేటప్పుడు నీ హృదయం ఎలా ఉండాలి? కరుణాపీఠంగా ఉండాలి. కరుణగల హృదయంగా, ప్రేమగల హృదయంగా, కఠినము లేనిదిగా, ద్వేషము లేనిదిగా, ఈర్ష లేనిదిగా, పగలేనిదిగా, ప్రతీకారం లేనిదిగా, స్వచ్ఛమైనదిగా, పరిశుద్ధమైనదిగా నీ హృదయాన్ని నువ్వు పెట్టుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఈర్ష, ద్వేషం, పగ, గర్వం ఇవన్నీ హృదయంలో ఉంటాయి. అవన్నీ ఉన్నప్పుడు దేవుడు దీన్ని ఉపయోగించలేడు. కరుణతో నిండుకోవాలి. అందరూ అనండి, గట్టిగా చెప్పండి. ఏమి ఉండాలి నీ హృదయంలో? కఠినత్వం కాదు, కరుణ, క్షమించటం. ఇటువంటి మీకుంటే దేవుడు మిమ్మల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే చూడండి, పాపం విస్తరించింది, ఆయుష్కాలం తగ్గింది. పాపం ఎంత పెరుగుతుందో అంత ఆయుష్ని తగ్గించుకుంటూ వచ్చాడు. మనం పాపం లేని వారిగా జీవించాలి. ఆయన రక్తం మన ప్రతి పాపం నుండి మన పవిత్ర చేసింది. యేసు రక్తం. దాన్ని ఒప్పుకొని మన హృదయాన్ని కడుక్కొని పరిశుద్ధపరచుకొని మనము మన జీవితాన్ని సాధనం చేయాలి పాపం లేని జీవితం కొరకు.